మరాఠాలు నిజాంలను ఓడించడమే కాదు, వారిని అవమానించారు. ఇది 1795లో జరిగిన ఖార్దా యుద్ధంలో జరిగింది. అక్కడ మరాఠా దళాలు హైదరాబాద్ నిజాంను నేరుగా ఎదుర్కొని బ్రిటిష్ మద్దతు, ఆధునిక ఆయుధాలు నిజాంను అంటరానివాడిగా మార్చాయని నమ్మిన పాలకుడిని అణిచివేశాయి. ఈ యుద్ధానికి బీజాలు ఒక వాగ్దానం మీద నాటబడ్డాయి. టిప్పు సుల్తాన్పై యుద్ధం తర్వాత నిజాం మరాఠాలకు చెల్లించాల్సిన చౌత్, సర్దేశ్ముఖీ పన్నులు చెల్లించడం మానేశాడు. నానా ఫడ్నవీస్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాడు. గోవిందరావు పింగళే, గోవిందరావు కాలేలను రాయబారులుగా పంపాడు. కానీ నిజాం వారిని అవమానించి వారిని తరిమికొట్టాడు. దీనికి విరుద్ధంగా అతను మరాఠాల నుండి బకాయిలను డిమాండ్ చేశాడు. బ్రిటిష్ వారి మధ్యవర్తిత్వం కోరుతూ మోసపూరిత దౌత్యాన్ని ఆశ్రయించాడు. 3 సంవత్సరాల దౌత్య చర్చల తర్వాత నిజాం రహస్యంగా తన సైన్యాన్ని కేవలం 2 బెటాలియన్ల నుండి 23 బెటాలియన్లకు విస్తరించాడు. ఫ్రెంచ్ అధికారుల శిక్షణలో అతను 45,000 పదాతి దళం, 45,000 అశ్విక దళాలతో కూడిన భారీ దళాన్ని నిర్మించాడు. వారి పక్కన దాదాపు 1,00,000 ఫిరంగీలతో కూడిన అపారమైన ఫిరంగి విభాగం ఉంది. బ్రిటిష్ హామీలతో ప్రోత్సహించబడిన నిజాం మరాఠా సామ్రాజ్యాన్ని ధైర్యంగా యుద్ధానికి సవాలు చేశాడు. నిజాం విదేశీ బలం గురించి గొప్పగా చెప్పుకుంటుండగా నానా ఫడ్నవీస్, పేష్వా సవాయి మాధవరావు అసాధ్యాన్ని సాధ్యం చేశారు. వారు సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్స్లేలను చివరిసారిగా కాషాయ జెండా కింద ఏకం చేశారు. జనవరి 1795లో మరాఠా సైన్యం వ్యూహాత్మకంగా ఖార్దా మైదానంలో నిజాంను చుట్టుముట్టింది. మార్చి 11న పగటిపూట జరిగిన యుద్ధం తర్వాత రాత్రి పడుతుండగా మరాఠాలు తమ ట్రంప్ కార్డును ఉపయోగించారు. చీకటి ముసుగులో భయంకరమైన గెరిల్లా యుద్ధం ప్రారంభమైంది. మరాఠాలు నిజాం ఆధునిక సైన్యాన్ని మెరుపుదాడి చేసి దానిని పేకమేడలా కూల్చివేశారు. మరాఠా కోపాన్ని చూసి బ్రిటిష్ వారు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి నిజాం వెనక్కి వెళ్లి ఖార్దా కోట లోపల దాక్కున్నాడు. 17 రోజుల ముట్టడి తర్వాత ఆహారం, నీరు అయిపోవడంతో నిజాంకు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒప్పందం యొక్క షరతు ప్రకారం అతను 30 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. దౌలతాబాద్, ఔరంగాబాద్తో సహా ముఖ్యమైన భూభాగాలను మరాఠీలకు అప్పగించవలసి వచ్చింది. ఖార్దా యుద్ధం భారత సైనిక వ్యూహం, సంఘీభావన యొక్క అమర ఇతిహాసంగా మిగిలిపోయింది.